ఏపీలో లడ్డూ వివాదం నేపథ్యంలో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. ఇప్పటివరకు వైసీపీ ఈ విషయంలో కార్నర్ అయింది. తెలుగుదేశం కూటమి తొలుత ఆరోపణలు చేసింది. దానిని తిప్పికొట్టే ప్రయత్నం చేసింది వైసీపీ. ఈ క్రమంలో కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్లు పరిస్థితి మారింది. అయితే నిన్న తిరుపతిలో సనాతన ధర్మం డిక్లరేషన్ను పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వారాహి సభలో సనాతన ధర్మ పరిరక్షణ అనేది జాతీయ స్థాయిలో జరగాలని ఆకాంక్షించారు పవన్. ఈ క్రమంలో కాంగ్రెస్ రాహుల్ గాంధీ తీరును కూడా ఆక్షేపించారు. తమిళనాడు డిప్యూటీ సీఎం డీఎంకే నేత ఉదయనిధి వైఖరిని కూడా తప్పుపట్టారు. దీంతో ఈ లడ్డూ వివాదం యూటర్న్ తీసుకుంది. కొత్త వివాదాలకు కారణమవుతుంది. అయితే రాహుల్ గాంధీని పవన్ టార్గెట్ చేసిన నేపథ్యంలో దీనిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తప్పుపట్టారు. అధికారం వచ్చాక పవన్ వేషం భాష మారిపోయాయి అన్నారు. ఉన్నత హోదాలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ అన్ని వర్గాలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని మతాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఒక్క మతమే ముఖ్యం అన్నట్లుగా పవన్ మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. డిప్యూటీ సీఎంగా ఒక్క మతానికి చెందిన బట్టలు వేసుకుని డ్యూటీ చేస్తుంటే మిగతా మతాలకు అభద్రతా భావం కలగదా అని ప్రశ్నించారు. జనసేన సెక్యులర్ పార్టీ అనుకునేవారమని, కానీ ఇప్పుడు రైటిస్ట్ పార్టీ అని అర్థమవుతుందన్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అనుసరిస్తున్నారా అని ప్రశ్నల వర్షం కురిపించారు షర్మిల. మణిపూర్లో బీజేపీ క్రైస్తవుల ఊతకోత చేస్తే పవన్ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. మిగతా మతాలు అక్కర్లేదని వ్యవహరించడమే దారుణమన్నారు. ప్రస్తుతం షర్మిల కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.